రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై తెలంగాణ స్తూపం వద్ద ఆదర్శ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఆటో కార్మికులు ధర్నా రాస్తారోకో నిర్వహించారు. అనంతరం యూనియన్ మండల అధ్యక్షుడు ఖాన్ సాబ్ మాట్లాడుతూ కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో రాష్ట్రంలోని 45 లక్షల మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలు ప్రశ్నార్థకంగా మారాయని ఆవేదన వెలుబుచ్చారు. ఆటో డ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయని, ఫైనాన్స్ కట్టలేని స్థితిలో డ్రైవర్లు ఉన్నారని తమను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో ఓ డ్రైవర్ ఆటో నడవలేక ఆటోను తగలబెట్టుకున్నాడని ప్రభుత్వం ఆయనకు నష్టపరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ సర్పంచ్ ఎన్నికలలోగా ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పి ఆదుకోవాలని, లేని ఎడల భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ ఆటో యూనియన్ అధ్యక్షులు ఖాన్ సాబ్, ఉపాధ్యక్షులు ధ్యాన్ బోయిన రాజు, కార్యదర్శి భానుచందర్, మాజీ అధ్యక్షులు గుడికాడి మహేష్, శంకర్ రమేష్, రాజేష్ ఖలీల్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో, సీఎం గారి సారథ్యంలో మొదటి పిడుగు ఆటో కార్మికుల మీదనే పడ్డది. అయినా సరే మేము దానికి ఏం చింతించడం లేదు. మాపై ఇంతకు ముందు కూడా మేము రేవంత్ రెడ్డి గారికి విన్నవించుకున్నాము. ఏంటి అని అంటే, సార్ మాకు ఫ్రీ ఆటో మహిళలకు పెట్టడం, ఫ్రీ బస్సు పెట్టడంతో మాకేమి ఇబ్బంది లేదు సార్, కానీ మేము బాధపడుతున్నాం. మా బస్సులు బస్టాండ్లు అయిపోయినాయి సార్, మేము రోడ్ల మీద పడ్డాం. మేము ఒక శాంతిపూర్వకంగానే మేము మీకు విన్నవించినాము. మా గురించి ఏదైనా ఒక ప్రకటన చేయండి సార్. మా పిల్లగాళ్ళు, మేము, మా కుటుంబాలు రోడ్డ పడ్డాయి సార్. దయచేసి మా పరిస్థితి దారుణంగా ఉన్నది సార్. ఇదే విధంగా ఇప్పుడు చూసుకుంటే 45 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆటోలోళ్ళు నడుస్తలేవు. ఆత్మహత్యలు ఆపండి సార్. దయచేసి ఇప్పుడన్నా ఆపి ఏదో ఒక ప్రకటన చేసి మమ్మల్ని ఆదుకోండి సార్. ప్రస్తుతం కూడా మా బతుకులు లేకుంటే ఒక కమిటీనన్నా ఏంటి సార్, మా మీద మా బతుకులు ఒక ఎట్లా నడుస్తున్నాయో, మేము ఆటోలో ఎట్లా బతుకుతున్నామో దాని మీద కమిటేషన్ అన్న దానికి ఒక మీరు ఇచ్చేయండి సార్ అని అంటున్నాము. కూడా దాన్ని కూడా పట్టించుకోక ఏ స్టేట్మెంట్ లేదు. మా బతుకు రోడ్డు మీద ఉన్నాయి. అదేవిధంగా హైదరాబాద్లో మా సోదరుడు ఆటో కాల పెట్టుకొని దీనా పరిస్థితిలో ఉన్నాడు. మా యొక్కటి ఏంటనంటే, సీఎం గారు మా సోదరుని ఆటో కాలింది కాబట్టి ఆర్థిక సాయం చేయండి అని మేము మళ్ళీ విన్నవించుకుంటున్నాము. ఎందుకు అంటే, మేము ఆటో మా యొక్క బతుకు రోడ్ల మీద ఉన్నది కాబట్టి మేము ఆచితూచి అడిగేసుకుంటా చేయవలసిన అవసరం వస్తుంది. కాకపోతే మేము ఆటో వాళ్ళము, కార్మికులము ఎంతవరకు ఓపిక పట్టాలో అంతవరకే ఓపిక పడతాం సార్. దండం పెట్టి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాము, ఏదో ఒక ప్రకటన చేసి మమ్మల్ని ఆదుకోండి సార్. లేదా అంటే మరి రాబోయే కాలంలో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి, సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి, ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి. మా ఆలోచన డైవర్ట్ కాకుండా మమ్మల్ని కాపాడుకోండి సార్. మా ఆలోచన ఎట్లుందో ఇప్పుడు ఎట్లనే ఉండుకుంటూ మమ్మల్ని ఏదో ఒక ప్రకటన చేసి మా ఆలోచన ఎట్లయితే ఏం చేద్దామని దాన్ని మీరు కట్టడి చేసి మమ్మల్ని ఆదుకొని మా బతుకులను మంచిగా చేయాలని కోరుకుంటూ డిమాండ్ చేస్తున్నాము. ఈ యొక్క 15-20 రోజుల లోపల ఒక ప్రకటన చేయాలి. మా సోదరునికి హైదరాబాద్లో కాలబెట్టుకున్నటువంటి మా సోదరుడికి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. మళ్ళీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 45 లక్షల మంది ఆటో కార్మికులు ఉన్నారు. కుటుంబాలు, ఒక్కొక్క కుటుంబంలో 5 నుంచి 10 మంది ఉన్నారు. దయచేసి మళ్ళీ వినిపిస్తున్నాను, మళ్ళీ నేను నా ఆటో సోదరుల వాళ్ళ తరఫున వినిపిస్తున్నాను. ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి, సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి, జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి సార్. మా ఆలోచన మళ్ళీ చెప్తున్నా, మేము మా ఆలోచనలు డైవర్ట్ కాకుండా చూసుకునే బాధ్యత మీది. ఇదొక హెచ్చరిక అని అనుకోకూడదు సార్. ఇది మా కడుపుల నుంచి వెళ్తున్నటువంటి మంట అనుకోర్రి. మా బతుకులు, మా పిల్లలు చదువుకుంటారు, చదువులకు ఫీజులు వెళ్ళక తిప్పలు పడుతున్నాం. మా యొక్క బతుకులను, మా ఇబ్బందులను మీరు ఆలోచన పట్టించుకొని మా మీద మీరు దయచేసి ఒక ప్రకటన చేస్తారని ఆశతోని, ఈ ఆశ కడుపులో పెట్టుకొని అయినా మేము నోరు మూసుకొని ఇంకా కొన్ని రోజులు నోరు మూసుకుంటాం సార్. నోరు మూసుకొని వేచి చూస్తామని చేసుకుంటూ ఇక్కడ వచ్చిన మా ఆటో సోదరులకు అందరికీ కృతజ్ఞత చెప్తున్నాము. జై ఆటో వాళ్ళ.